ఈరోజు ఏవైతే ఈరోజు యుగం ఏఐకి ముందుకు సాగుతుంది, అందుకని సంబంధించి ప్రతి హై స్కూల్లో సాహసం డిజిటల్ హబ్ అని చెప్పి డిజిటల్ కంప్యూటర్ డిజిటల్ ప్రొజెక్ట్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది మన మండలంలో ప్రముఖమైన స్కూల్స్ అనేది. అంతేకాకుండా మా గురువు గారి ఆదేశాలుగా అది మా గురువు గారి సారథ్యంలో అక్షరయజ్ఞం విజయపదం అనే ఒక వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈఓ గారి దగ్గర నుంచి ఈఓ గారు వెళ్ళిన తర్వాత గణేష్ చాలా మంచి పని చేస్తున్నారు. ఈ రోజు సాహసం వచ్చిన సంవత్సరం చేస్తున్నది ఎంతో మంది వెనుకబడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 2 ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళు చాలా వాళ్ళు చేంజెస్ మేము చూస్తున్నామని నేను చెప్పినప్పుడు నిజంగా నా మనసు పులకరించింది. దానికి ఈ సభాముఖంగా మా గురువు గారికి గోపిమఠాన్ని నేను సభాముఖంగా సాహసం వచ్చిన సంవత్సరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదంతా ఒకటైతే ఈరోజు సాహసం వచ్చిన సంవత్సరం మరో రూపం చేసింది. ఇక్కడ మీకు తెలుసో తెలీదో యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం ముందుకి సోమపురం వెళ్తే సోమపురం నుంచి పైకి కరకవలస దారిలో వెళ్తే అక్కడి నుంచి ఒక కొండ పైన 10 కిలోమీటర్ల కొండ పైన ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు మారిక. ఆ మారిక అనే విలేజ్ లో ఇంతవరకు పాఠశాల లేదు, నమ్మగలరా? అటువంటి పాఠశాల అటువంటి ఊరిని మార్చిన ఊరిని ఈ సభాముఖంగా నేను చెప్తాను. ఆ ఊరిని రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో సాహసంతో మొట్టమొదటిసారిగా మిషన్ మారిన అనే పదంతో ద ఫస్ట్ ట్రైబల్ విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నట్టు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఆ గ్రామం నుంచి వచ్చారు కదా. ఈ రోజు ఆ గ్రామంలో మొట్టమొదటిసారి స్కూల్ కావాల్సిన మొత్తం ఫర్నిచర్ అవన్నీ ఇక్కడే ఒక 30,000 కూడిన వస్తువులన్నీ ఈరోజు తీసుకురావడం జరిగింది. మేడం గారి ప్రశ్నగా వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ ఊర్లో ముఖ్యంగా విద్య, వైద్యం, నీరు ఈ 3 సదుపాయాలు కలిగించాలన్నదే మా ప్రముఖ లక్ష్యం. అక్కడ ఈ సభాముఖంగా నేను ప్రసిద్ధి చేస్తున్నాను. ఏదో ఒక రోజు మా మారిక విలేజ్ మిమ్మల్ని తీసుకెళ్తాం, మా అభివృద్ధి కార్యక్రమాలు చూపించి కంప్లీట్ గా చేసి చూపించి నేను చూపిస్తానికి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదే సో ఇంతకీ అటువంటి ప్రాంతానికి పైకి వెళ్ళడానికి నిజంగా ఈ రోజు నేను అంత ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అంత పైకి వెళ్ళడమే కష్టం యాక్చువల్గా. అలాంటి నేను అంత పైకి వెళ్ళాను. దానికి కారణం ఏంటంటే ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిజంగా ముఖ్యంగా లలిత గారు నిజంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మీరు ఒకసారి చూస్తే ఆ రోడ్డు ఎంత చక్కగా వేశారంటే హ్యాపీగా మనం పైకి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా అక్కడ ఇందులో ఎన్ని తెలుసా మీకు? సుమారు ఒక 18-20 ఇల్లులు మాత్రమే. ఆ 20 ఇల్లుల కోసం ఒక 5 కోట్లు రిజిస్ట్రేషన్ కలిసి మన లలితమ్మ గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఈ సభాముఖంగా ఇది మా ఆలోచన. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని లలిత గారికి ఒకే భాగము. అసలు ఏవైతే మా కార్యక్రమాలు చేస్తున్నామో ప్రభుత్వానికి ముఖ్యంగా నిజంగా మనం చాలా అదృష్టవంతులు. నిజం చెప్పాలంటే మనకు నిజంగా మీకు అదృష్టవంతులు. ఈ రోజు మనకు దొరికిన సీఎం, మనకు దొరికిన ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులు నిజంగా is going to be the inspiration for all the youth in the Andhra Pradesh, not only Andhra Pradesh, it will be like for all the entire India. ఈ రోజు గూగుల్ లాంటి ఒక మంచి సంస్థ ఈ రోజు మన వైజాగ్ తీసుకురావాలంటే నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. ఆసియాలోనే సెకండ్ హైయెస్ట్ ఉన్నది మన వైజాగ్ ఉన్నది. నిజంగా మనం గర్వపడాలి యాక్చువల్గా. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ త్వరలో నారా లోకేష్ గారిని కలవాలి, మా యొక్క కార్యక్రమాన్ని చెప్పాలని మా ఆలోచన. అది లలిత ద్వారానే సాధ్యం కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ 9వ వార్షికోత్సవాన్ని ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మీ టైంని మాకు ఇచ్చినందుకు అక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.